వెళ్ళడానికి కాదే నేను ఇక్కడికి వచ్చింది, నిన్ను అనుభవించడానికి. అడ్డం తిరిగితే నీ అంతం చూడ్డానికి. నన్నంత తక్కువగా అంచనా వేకు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఇక్కడే పాతేస్తాను. ఊరికే బెట్టిపోక లొంగిపో, బాగుపడతావు. నీ రక్తం కళ్ళ చూస్తాను, జాగ్రత్త. తగ్గవే, ఈ కేకలు అరుపులు నాకేం కొత్త కదే. రంగమ్మా, రంగమ్మా, ఎక్కడికి రంగమ్మా? బాబు, నా రంగమ్మకి అన్యాయం చేయకండి, నా రంగమ్మకి అన్యాయం చేయొద్దు. రంగమ్మా, రంగమ్మా, సుకుమార్ బాబు, తెలుపు తీయండి. సుకుమార్ బాబు, అన్యాయం బాబు ఇది. సుకుమార్ బాబు, తెలుపు తీయండి. సుకుమార్ బాబు, సుకుమార్ బాబు, అన్యాయం బాబు ఇది. సుకుమార్ బాబు, రంగమ్మ, రంగమ్మ. అమ్మో, వెళ్ళిపోతా. గుండా కోర్సన్నాసి, నా రంగిని నాకు కాకుండా చేస్తావా? ఎర్రోండి అనుకుంటున్నావేమో. నాకు కానీ తిక్క రేగిందో 1000 మందినైనా సరే ఒక్కేడికి నరికేస్తాను. ప్రాణాల మీద ఆశుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు కాదు కాదు, చెయ్యికి చెయ్యి తీసేప పారేస్తాను ఏమనుకుంటున్నావు? నా రంగిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రా. తాళి పొట్టు కూడా చేయించుకొచ్చాను. మర్యాదగా చెప్తాను, వెళ్ళిపో, వెళ్ళిపో. తన్ని మొదటిసారి ముట్టుకున్న మగవాడితోనే తనువంతా గడపాలనుకుంటది ఆడది.
మంచో సెట్టో జరిగిపోయింది. ఇక నా బతుకంతా నీతోనే గడుపుతాను. నా మెళ్ళో ఈ తాళిగట్టు. నేను అనుభవించిన ఆడవాళ్ళందరి మెళ్ళలోనూ తాళి కట్టడం మొదలెడితే అసలు ఈ ఊళ్ళో బంగారమే ఉండదే. పిచ్చిదాన, పూసిన అన్ని పూలు పూజకు పనికిరావే. కొన్ని మాత్రమే పూజకు పనికొస్తాయి, కొన్ని పక్క మీదకు మాత్రమే పనికొస్తాయి. నువ్వు పక్క మీదకు పనికొచ్చే పూలాంటి దాని. ఇదంతా ఇక్కడతో మర్చిపో. దారుణంగా మాట్లాడకు. ఆడదాని ఉసురు తగిలే రావణుడు పొట్ట చెక్కలైంది. ఆడదాని ఉసురు తగిలి దుర్యోధనుని తొడలు ముక్కలయ్యాయి. నా ఉసురు నీకు కూడా తగిలి తిరుగుతుంది. మర్యాదగా చెప్తున్నాను, ఈ తాళి కట్టు. నేను చస్తే కట్టను. కట్టకపోతే నేను ఊరుకోను. కేట్లో పడి చచ్చిపోను, చేతులు ముడుచుకుని కూర్చోను. నడుం బిగిస్తాను. నిన్నెప్పుడు వెన్నంటే తిరుగుతాను. నీ గుండెలో ముళ్ళులా గుచ్చుకొని పీడిస్తూనే ఉంటాను. నీ చేత కన్నీరు కార్పిస్తాను. 10 మందిలోనూ నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకునేలా చేస్తాను. ఏడ్చోలేవే, ఏం చేయడానికైనా అసలు నువ్వు బ్రతుకుంటేనేగా. బ్యూటిఫుల్, హలో డాడీ, హ్యాపీ కంగ్రాచులేషన్. మొత్తానికి నా కోరిక నెరవేర్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. డాడీ, ఇలా ప్రతి తండ్రి కొడుకుల కోరికలు తీరుస్తూ ఉంటే తండ్రులు దేవుళ్ళు అవుతారు, కొడుకులు భక్తులు అవుతారు. నా పేరు ఖచ్చితంగా చరిత్రలో మిగిలిపోతుంది. డాడీ, ఇంతకీ పెళ్లికు తెగ కనిపిస్తుందే. మీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. తొందరపడకు, వస్తుంది. ఎవరో కాదు, మన ఆఫీసులో పనిచేసే రోజా. రోజనా? అవును, అదిగో. పెట్టుకోకే నువ్వు. ఆగు, ఇప్పుడైనా నిజం చెప్పు. నువ్వు రాణి కాసుల రంగమ్మవి, అవునా కాదా? అవును, రాణి కాసుల రంగమ్మనే. అయితే ఇంతకాలం రోజాగా నాటకం ఆడుతున్నావు అనమాట. ఆడేలాగా ఆనాడు మీరే చేశారు. ఏమిట్రా, ఏమిటి గొడవ? డాడీ, మీరు దీన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదో చెప్పండి. నువ్వు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునేదానివి. కూరగాయలు అమ్ముకునేదైనా, కాయ కష్టం చేసుకునేదైనా పెళ్లికి పనికిరాదని ఎక్కడుంది? పేదాసారా తారతమ్యం మనకి లేదుగా. డాడీ, దీని సంగతి మీకు తెలీదు. దీని చరిత్ర చాలా ఉంది. ఆ చరిత్ర ఏమిటో వినిపించండి. నన్ను రెచ్చగొట్టకో. డాడీ, ఇది ఏ విధంగా మీకు తగింది కాదు. ఎందుకు కాదో వివరంగా చెప్పు. నేను చాలా కాలం నుంచి పరీక్షగా చూస్తున్నా. ఈ అమ్మాయి నాకు అన్ని విధాలా నచ్చేటట్టు నటించింది. ఇది ఇది ఒట్టి మోసగత్త డాడీ. మోసగత్తినా? నా సంగతంతా తెలుసునన్నారుగా. నేను ఎవరినైనా మోసం చేశానా, లేక ఎవరి చేతైనా మోసగింపబడ్డానా? కొంచెం దయతో చెప్తారా? నీ దబాయింపులు బుకాయింపులు నా దగ్గర కాదు. వెంటనే ఎక్కించి వెళ్ళిపో. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటే అలా మాట్లాడతావేమిట్రా? ఇది పెళ్లికి పని కాదు డాడీ. ఇది ఎంగిల్ చెప్పడం ఇస్తాకు. ఎవరెంగిలి చేశారో చెప్పండి. మాట్లాడగరా, చెప్పు. నాతో చెప్పిందని ప్రయత్నించకండి. మీరు ఇంకెవరిని చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీకు లేకపోవచ్చు, నాకు. నా పెళ్లి జరగడం అంటూ వస్తే ఈ అమ్మాయితోనే జరగాలి. డాడీ, ఈ రంగంలో మీరు పెళ్లి చేసుకోవడానికి పని కాదు. ఎందుకని? దీనిని అనుభవించాను, అలాగే ఇంకెంతమంది అనుభవించారు. బాగుంది. మీ మగవాళ్లకున్న పాడు బుద్ధి, పాడు జబ్బు ఇది. నన్ను బలవంతంగా అనుభవించి నా జీవితాన్ని నాశనం చేశారు. పైగా నన్ను బరి తెగించి విచ్చలవిడిగా అందరితోనూ తిరిగినట్టు నింద మోపి అంత తేలిగ్గా మాట్లాడతారా? ఆడదాని సంగతి మీకు తెలీదు. అవునులే, అసలు ఆడదాని సంగతి మీకు తెలుసుంటే ఇంత నీచంగా మాట్లాడరు. మొదటిసారిగా ఎవరైతే తను అనుభవించారో వారికే జీవితాన్ని అర్పిస్తుంది, అంకితం చేస్తుంది, ఆరాధిస్తుంది. ఆయన నీడలోనే తనువు తెల్లార్చుకుంటుంది. కానీ మీ మగవాళ్ళు బుద్ధి జ్ఞానం లేకుండా పశువుల్లా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళ బలవంతాలకి బలైపోతున్న ఆడవాళ్ళు పుట్టింటికి అత్తింటికి నోచుకోకుండా పెళ్లి పెటాకులు లేకుండా సానికంపల పాలవుతున్నారు. తెగించిన వాళ్ళు, పిరికి వాళ్ళు నూతిలో పడో
పురి పోసుకునో లేక విషం ఇంకో చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడదాన్ని అనుభవించినంత కాలం అనుభవించి నెల తప్పిన తర్వాత కనుమరుగైపోతున్నారు. దాంతో ఆడది రెక్కలు తెగిన పక్షిలా దిక్కులేనిదైపోతుంది. కొంతమంది ప్రేమించాను ప్రేమించాను అంటూ తిరిగినన్నాళ్ళు తిరిగి తీరా పెళ్లి గొడవ వచ్చేసరికి తేలు కుట్టిన దొంగలా జారుకుంటున్నారు. దాంతో ఆడది జీవితం మీద విరక్తి పుట్టి ఏ కుంటోనో గుడ్డోనో కట్టుకుని దుర్భరమైన జీవితాన్ని భరిస్తుంది. ఈనాడు పచ్చని సంసారాలు కూలిపోయి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఎవరు? మీలాంటి రసికులు, పోకిరి వాళ్ళు. కన్నె పిల్లలు లేచిపోయి ఒంటి మీద ఉన్న నగలన్నీ చెల్లుబడైపోయిన తర్వాత బజారు మనిషిగా తయారవటానికి కారణం ఎవరు? మీలాంటి జులాయి వాళ్లే. శీలాన్ని పోగొట్టుకొని సంఘానికి ముఖం చూపించలేక బ్రతికి నలుగురిలోనే తలెత్తుకోలేక ఆడపిల్లల ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఎవరు? మీలాంటి ప్రబుద్ధులే. మగవాడికి శీలంతో నిమిత్వం లేదు. ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. కానీ కానీ ఆడదానికి అలా కాదు. ఒక్కసారి శీలం పోతే వివాహానికి పనికిరాదు. సరే, దానికి ఒప్పుకుందాం. ఎవరైతే శీలాన్ని ఆనందంగా అనుభవించారో ఆస్వాదించారో వారికి అర్థాంగి అవటానికి అభ్యంతరం ఏమిటి? అదే నా ప్రశ్న. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. చెప్పరా, చెప్పు. ఆ ప్రశ్నకు సమాధానం నువ్వే కాదు, ఏ మగవాడు చెప్పలేదు.